ప్రత్యేక హోదాపై కేంద్రం వ్యవహార శైలిని ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీలను తీవ్ర అసంతృప్తి ఉందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమావేశంలో పార్లమెంట్లో ఏ విధంగా పోరాడాలి, నిరసన ఎలా తెలపాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రకటనపై మంత్రి యనమలతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. సభలో అరుణ్ జైట్లీ ప్రకటన నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అసలు ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనే విషయం వెల్లడించేందుకు మనతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రజలతో పాటు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిర్వహించే ఈ కీలక సమావేశం వల్ల ఏం చర్చించనున్నారు? అంటే ఇది మేజర్ ఇష్యూ. ఏం చేతంటే రాజ్యసభలో డిస్కషన్కి వచ్చిన తర్వాత దానికి డిస్కషన్లో అందరూ కూడా పాల్గొన్న తర్వాత ఇంచుమించు అన్ని పార్టీలు కూడా, రాజ్యసభలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఎక్సెప్ట్ బీజేపీ అందరూ సపోర్ట్ చేసిన తర్వాత ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ని దాని మీద సంతృప్తికరమైనటువంటి సమాధానం జైట్లీ గారు చెప్పి ఉండవలసింది. ఆ సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఎప్పుడైతే లేదో అప్పుడు మేము ముఖ్యంగా సఫరర్స్, స్టేక్ హోల్డర్స్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ కూడా అలయన్స్ పార్టీ కాబట్టి బీజేపీ తోటి మాకు కూడా కొంత కన్ఫ్యూజన్ కానీ, కొద్దిగా ఇరిటెంట్స్ కానీ, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దాని మీద ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా పార్టీ యంత్రాంగం కానీ రాజ్యసభలో జరిగినటువంటి ఏదైతే ఆ విషయ డిస్కషన్ కానీ, అదేవిధంగా ఆయన రిప్లై కానీ ఉందో దాని మీద పార్టీ యంత్రాంగం అంతా కూడా కొంత అసంతృప్తిగా ఉంది. చేత అసంతృప్తిగా ఉండేటప్పుడు భవిష్యత్తులో ఏ విధంగా చేయాలి, ఎంచేతంటే ఇక్కడ రెండు మ్యాటర్స్, ఒకటి పొలిటికల్, రెండు ఫైనాన్షియల్ సంబంధించింది. ఎంచేతంటే మన రాష్ట్రం అసలే నష్టాల్లో ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకు 17,000 కోట్ల దగ్గర రెవెన్యూ డెఫిసిట్ ఉంది. పాత రెవెన్యూ డెఫిసిట్ ఇవ్వాల్సింది, చట్ట ప్రకారం ఇవ్వాల్సింది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. అదేవిధంగా మిగతా ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి కూడా సరిగ్గా రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అరకొరగా ఇస్తున్నారు తప్ప పూర్తిగా ఇవ్వడానికి సుముఖంగా తెలియపరచడం లేదు. చేత ఆయన ఇచ్చినటువంటి రిప్లై, జైట్లీ గారు ఇచ్చినటువంటి రిప్లైలో ఏది సాటిస్ఫాక్టరీ ఆన్సర్ లేదు కాబట్టి దాని మీద ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎంచేతంటే మళ్ళీ రేపు సోమవారం పార్లమెంట్ ఉంది, లోక్సభ ఉంది, అదేవిధంగా శాసనసభ కూడా ఉంది. ఏం చేయాలనే దాని మీద ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈనాడు పార్లమెంట్ మెంబర్స్ తోటి మీటింగ్ పెట్టారు. పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులను కూడా పిలిచారు. యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండాలనేటువంటి డిస్కస్ చేస్తుంది పార్టీ. వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏం చేతంటే రెండు ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్స్ కాబట్టి ఒక ప్లాట్ఫామ్ మీద సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక రకమైనటువంటి రిప్లై ఇచ్చారు కాబట్టి ఇంకో ప్లాట్ఫారాన్ని కూడా ఉపయోగించుకోవాలి, ఇది లోక్సభని. అది కూడా ఉపయోగించుకోగలిగినట్లయితే మనకి దాంట్లో కూడా ఏ విధమైనటువంటి సమావేశం చూడాలి. ఏదేమైనప్పుడు కూడా పబ్లిక్ అనేటువంటి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ఆన్సర్ని బట్టి ఈనాడు పబ్లిక్ కూడా కొంత నెగిటివ్గా ఆలోచించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే పబ్లిక్లో కూడా అసంతృప్తి ఉంది, పార్టీలో అసంతృప్తి ఉంది, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అసంతృప్తి ఉంది, సరైన నిధులు రావడం లేదని. అంచేత ఈ యొక్క ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్ అందరిలో ఉందో దాన్ని డిస్కస్ చేయాలి. మరొకవైపు ప్రతిపక్షాలన్నీ కూడా వాళ్ళు బంధులు ఇవన్నీ కూడా ఇస్తున్నారు నిరసనలు. బంధులు చేయడం మంచిది కాదు, రాష్ట్రానికి అంత సరి అయినటువంటి విధానం కాదు. ఎంచేతంటే నిరసనలు తెలిపే విధానం చాలా విధంగా ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కావాలంటే మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఏ పార్టీ అయినప్పటికీ కూడా. బంధులు చేయడం వల్ల ఏంటంటే అసలే నష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం మరింత నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ నిరసన అనేది ఏ రూపంలో తీసుకెళ్లే ఆలోచన ఉందంటారు? అందుకనే ముఖ్యమంత్రి గారి లెవెల్లో మీటింగ్ పెట్టారు కాబట్టి యాక్షన్ ప్లాన్ ఏం చేస్తారనేది వేళ కమిటీ నిర్ణయిస్తుంది. సార్, అలాగే ఇంకా మిత్రపక్షంలో ఇంకా కొనసాగటం సబబు కాదన్న అభిప్రాయం కూడా ప్రతిపక్షాల నుంచి వస్తుంది. దీనిపై పార్టీ వ్యవహారం ఎలా ఉండబోతుంది అంటారు? అది కరెక్ట్ కాదు. ఇంత మిత్రపక్షంగా ఉంటూనే మనం ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ వచ్చిందని గమ్ముని మిత్రపక్షంతో విభేదం పెట్టుకోవడం వల్ల కూడా కలిసి వచ్చేది ఉందా లేదనేటువంటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారి స్పందన. ఏదైతే ఇవాళ సమావేశం భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కీలకం కాబోతోందని చెప్పి ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. కెమెరామెన్ నరేష్తో విఎస్ఎం కృష్ణ.